హాయ్ గైస్ వెల్కమ్ టు రివ్యూస్. ఈ వారం రిలీజ్ 2 మూవీస్‌లో ఏమో బాగుందో ఈ వీడియోలో చూద్దాం. మొదటిగా వచ్చేసి 'కే ర్యాంప్'. ఈ 'కే ర్యాంప్' అనే సినిమా కామెడీ అండ్ లవ్ అండ్ యాక్షన్ అన్నమాట. బాగుంది గైస్, నాకు నచ్చింది. ఫస్ట్ 1 అవర్ ఏంటి రొటీన్‌గా వెళ్తుంది, ఇలానే ఉంది కదా, పెద్దగా డిఫరెన్స్ ఏముంది, అందరూ బాగుంది బాగుంది అని అనుకున్నారు అని నేను కూడా అట్లా ఫీల్ అయ్యానన్నమాట. బట్ 1 అవర్ తర్వాత నుంచి ఒక పాయింట్ అనేది ఓపెన్ అవుతుంది హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అక్కడి నుంచి సినిమా బాగుంటుంది. అండ్ కిరణ్ అబ్బవరం గారి యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. అండ్ హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. సో ఎండ్ కార్డ్ పడేంత వరకు కూడా మనకు కొంచెం కామెడీగా నవ్వు ఆటోమేటిక్‌గా మనకు తెప్పిచ్చేస్తది వాళ్ళ యాక్టింగ్ అక్కడ ఉన్న సిట్యుయేషన్స్‌కి. సో ఫ్యామిలీ అందరూ కలిసి ఈ ఫిల్మ్ చూడండి. నాకైతే నచ్చింది గైస్. మీరు కూడా చూడండి. మీకు కూడా నచ్చుతదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అండ్ డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, యాక్షన్, స్టంట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అన్నమాట. ఎక్కడ కూడా నెగెటివ్ పాయింట్ చెప్పాలి అన్న ఇంట్రెస్ట్ అయితే నాకు ఎక్కడ కూడా నాకు కలగలేదన్నమాట. సో తప్పకుండా చూడండి గైస్, మిస్ అవ్వద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'బ్యాడ్ గర్ల్'. ఈ 'బ్యాడ్ గర్ల్' అనే సినిమా ఓన్లీ లవ్ స్టోరీ బేస్డ్ మీద వెళ్ళిపోతూ ఉంటుంది. మనకి తెలుగు సినిమాలో 'అర్జున్ రెడ్డి' ఎలానో సో ఇందులో 'బ్యాడ్ గర్ల్‌లో హీరోయిన్ క్యారెక్టర్ కూడా సేమ్ అలానే అన్నమాట. మల్టిపుల్ లవ్ స్టోరీస్ ఉంటాయి. ప్రతి లవ్ స్టోరీకి ఒక బ్రేకప్ ఉంటుంది. సో క్లైమాక్స్ వరకు వెళ్ళిపోతుంది. సో లాస్ట్‌లో కంక్లూజన్ కూడా పెద్దగా ఏమి ఇవ్వలేదు. ఈ లైఫ్ ఇలాంటిది అన్నట్టుగా ఎండ్ చేశాడన్నమాట. అండ్ సినిమాటోగ్రఫీ, అమ్మాయి యాక్టింగ్ బాగుంది. అండ్ డైరెక్షన్ గానీ, మ్యూజిక్ గానీ అది కూడా బాగా మంచిగా సెట్ అయిపోయాయన్నమాట. సో అన్ని యాస్పెక్ట్స్ చూసుకుంటే అన్నీ కూడా బాగానే ఉన్నాయి. బట్ కాకపోతే ఎండింగ్ అండ్ మనం కొంచెం అడల్ట్ వాళ్ళమే చూడాలి దీన్ని. ఎందుకంటే రొమాన్స్ సంబంధించిన సీన్స్ అవన్నీ కలిసి ఉంటాయన్నమాట. సో ఎండింగ్ ఒకటి నాకు ఇంకా కొంచెం బెటర్‌గా ఇస్తే బాగుండనిపించింది. సో అందుకని నాకు ఇది అంతగా పెద్దగా నచ్చలేదు. ఒకవేళ టైం ఉంది మీరు చూస్తారంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'మిత్రమండలి'. ఈ 'మిత్రమండలి' అనే ఫిలిం కామెడీ ఫిలిం గైస్. బాగుంటుంది. ఎందుకంటే ఈ ఈ ఉన్న కామెడీ యాక్టర్స్ జనరేషన్ అంతా కూడా మంచి ఎఫర్ట్స్ పెట్టి చేశారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మీకు ఆ కామెడీ టైమింగ్ వచ్చే డైలాగ్స్‌తోనే మనకి కామెడీ అనేది జనరేట్ అవుతుందన్నమాట. సో ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు కూడా చూడండి గైస్. నేనైతే చూస్తూ కొన్ని చోట్ల నేను నవ్వుకున్నాను. నాకు అంటే ఆ డైలాగ్స్ ఆటోమేటిక్‌గా సడెన్‌గా వినేసరికి ఆటోమేటిక్‌గా నవ్వు అనేది వచ్చేస్తది మనకు ఆటోమేటిక్‌గా తెలియకుండానే. అండ్ కథ ఇలాంటి విషయాలలో మనం ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే కామెడీలలో మ్యాక్స్ కథ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే సిట్యుయేషన్ తగ్గట్టు వచ్చే కామెడీస్ అనేవి ఈ జనరేషన్‌లో నడుస్తున్నాయి కాబట్టి ఇందులో కూడా అదే కీ పాయింట్‌ని యూజ్ చేసి ముందుకు తీసుకెళ్లారన్నమాట. సో నాకైతే నచ్చింది గైస్. మీరు కూడా చూడండి. మీకు కూడా నచ్చితేనే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అండ్ సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అండ్ డైరెక్షన్ అండ్ యాక్టింగ్, పర్ఫార్మెన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'చిరంజీవ'. ఈ 'చిరంజీవ' అనే ఫిలిం డ్రామా ఫిలిం అండి. కాన్సెప్ట్ కొత్తగా ఉంది. అండ్ జబర్దస్త్ ఆర్టిస్ట్ అదిరి అభి ఈ మూవీకి డైరెక్టర్ అన్నమాట. సో మనోడు డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ చేశాడు కాబట్టి ఒకసారి ఎలా ఉంది చూద్దామని చూసాను. ఫస్ట్ నుంచి మనకు చూస్తుంటే ఇంట్రెస్టింగ్ పాయింట్‌తోనే ఓపెన్ అవుతుంది. బట్ కాకపోతే ఆ ఇంట్రెస్టింగ్ పాయింట్‌ని కంక్లూజన్ తీసుకెళ్ళిన విధానం అనేది నాకు నచ్చలేదు. ఈ సినిమా కూడా ఎండింగ్ లేదన్నమాట. సో దాని ద్వారా నాకు ఇంకా ఏంది ఇంతసేపు చూసి దేనికి అన్న ఫీలింగ్ మాత్రం నాకు కలిగిందన్నమాట. బట్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా పెద్దగా అంతగా లేదు. ఒక 'రాజ్ తరుణ్' గారి యాక్టింగ్ పక్కన పెట్టేస్తే. అండ్ మదర్ క్యారెక్టర్ కూడా కొంచెం సెంటిమెంట్ లాగా కొన్ని చోట్ల అనిపిస్తది. సో మొత్తానికి చెప్పాలి అనంటే ఆ ఒక్క పాయింట్ ఏదైతే వాళ్ళు తీసుకున్న పాయింట్ ఏదైతే ఉందో అది తప్పించేస్తే పెద్దగా నాకు ఎక్కడ నచ్చలేదండి. అండ్ ఎక్కడ కూడా కనెక్ట్ అవ్వలేదు. సో ఒకవేళ టైం ఉంది మీరు చూసారంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'ఏనుగు తొండం గట్టిక చలం'. ఇదొచ్చేసి డ్రామా సస్పెన్స్ ఫిలిం అండి. నాకైతే పర్సనల్‌గా ఈ ఫిలిం నచ్చింది. ఎందుకనంటే కథ ఫస్ట్ మనకి ఒక 15-20 మినిట్స్‌లోనే ఒక సస్పెన్స్‌లో కూర్చోబెడతారు డైరెక్టరు. దాని తర్వాత నుంచి ఆ సస్పెన్స్‌ని మనకు లాస్ట్ వరకు కొనసాగిస్తాడు. అండ్ ప్రీ క్లైమాక్స్‌లో కూడా ఒక ట్విస్ట్ ఉంటుంది. ఈ సినిమా అంతా ఒక ఇంట్లో ప్లస్ ఒక డ్రామా లాగా జరిగినా గానీ ఒక తెలియని ఇంట్రెస్ట్ కలుగుతుంది. అసలు అది దాన్ని ఏదైతే మనకు సస్పెన్స్‌గా చూపిచ్చారో దాన్ని వీళ్ళు ఎలా రివీల్ చేస్తారు, అసలు ఎలా కంక్లూజన్ ఇస్తారు అనే దానికి ఒక క్వెషన్ మార్క్ పెట్టి మనల్ని కూర్చోబెట్టేలా చేశాడు డైరెక్టర్. చూస్తుంటే కొంచెం సీరియల్ అలాంటివి అనిపించినా గానీ మనకి బాగా అనిపిస్తుంటదన్నమాట ఫిలిము. డైలాగ్స్ బావుంటాయి. అండ్ అందరి పర్ఫార్మెన్స్ కూడా బానే ఉంది. ఎక్కడ కూడా మనకు ఒక ఇంట్లో తీస్తున్నారు అనే బోర్ ఫీల్ మాత్రం నాకైతే రాలేదు. నాకైతే నచ్చింది గైస్. మీరు కూడా చూడండి. మీకు కూడా నచ్చుతదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'డ్యూడ్'. ఈ 'డ్యూడ్' అనే సినిమా లవ్‌కి సంబంధించిన డ్రామా ఫిలిం. ఈ ఫిలిం వచ్చేసి ఫస్ట్ నుంచి మనం చూస్తున్నప్పుడు మంచి ఎక్సైట్‌మెంట్‌తోని ఉంటది. మంచి సాంగ్స్ అలా మంచి కనెక్ట్ అవుతుంటాయి. అండ్ హీరోయిన్ యాక్టింగ్‌కి, హీరో యాక్టింగ్‌కి పర్ఫెక్ట్ యాప్ట్ అయిపోయింది. మంచి కుదిరింది వీళ్ళ జోడీ అని అనుకున్న లోపే ఒక ట్విస్ట్ ఇస్తారు. ఏంటి అంటే ఇద్దరు లవ్ స్టోరీస్‌లో ఒకరు యాక్సెప్ట్ చేస్తారు. ఒకరు రిజెక్ట్ చేస్తారు. అక్కడనే ఫస్ట్ దెబ్బ పడింది. దాని తర్వాత నుంచి అదే కంటిన్యూయేషన్ మన క్లైమాక్స్ వరకు వెళ్తుంది. ఒకరు కావాలంటారు, ఒకరు వద్దంటారు. ఈ ఈ ఇన్‌స్టంట్ మూడ్ స్వింగ్స్ అనేవి ఆడియన్ అంత తొందరగా తీసుకోవడానికి ఇష్టపడడు. సో నేను కూడా ఈ సినిమా చూస్తున్నప్పుడు అలానే ఫీల్ అయ్యానన్నమాట. ఆ మూడ్ స్వింగ్స్ అనేవి లేకుండా ఒక లైన్ మీద వెళ్తే మాత్రం వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వీళ్ళిద్దరి యాక్టింగ్ పర్ఫార్మెన్స్‌కి సినిమా నెక్స్ట్ లెవెల్ ఉండేది. సో ఇందులో యాక్టర్ పర్ఫార్మెన్స్ ఇక్కడ బానే చేసినప్పటికీ కథలో ఆ మూడ్ స్వింగ్స్ ఉండడం వల్ల
సో, అది ఏంటి తీసుకుంటే బావుంటది గదా! సో, ఎందుకో అబ్బాయితోని వెళ్తుంది ఇంత చేస్తున్నాడు. ఈ ఫీలింగ్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఈ ఫీలింగ్‌కి అందరు ఆడియన్స్ అంతగా ఇష్టపడరనమాట. సో, ఇన్‌ఫాక్ట్ నేను గూడా అదే ఫీల్ అయ్యాననమాట. సో, అది పక్కన పెట్టేస్తే సాంగ్స్ గానీ, అండ్ డైరెక్షన్ గానీ, అండ్ మ్యూజికల్‌గా గానీ, అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ గూడా గానీ చాలా రిచ్‌గా మేకింగ్ చేశారు ఫిల్మ్‌ని. సో, అదర్‌వైజ్ అన్నీ బాగున్నప్పటికీ కథలో కొన్ని అలాంటి సిట్యుయేషన్స్‌ని మనం తీసుకోలేని సిట్యుయేషన్స్ మనకొచ్చినప్పుడు మనకు ఆ సినిమా మీద అంత ఇంట్రెస్ట్ కలగకపోవచ్చు. నాకు గూడా అదే జరిగింది. సో, నాకైతే పెద్దగా అయితే నాకు కనెక్ట్ అవ్వలేదు గైస్. ఒకవేళ టైం ఉంది మీరు చూసారంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'తెలుసు కదా'. ఈ 'తెలుసు కదా' అనే ఫిలిం లవ్, రొమాన్స్ అండ్ డ్రామా. ఈ ఫిలిం వచ్చేసి బాగుంది గైస్. నాకైతే నచ్చింది పర్సనల్‌గా. ఎందుకనంటే ఇప్పుడు చాలా వరకి ప్రెగ్నెన్సీ విషయాలలో ఎలాంటి టెక్నాలజీ అయితే వాడుతున్నారో, ఆ టెక్నాలజీని బేస్ చేసుకొని అండ్ ఎక్స్ లవర్‌కి సంబంధించిన క్యారెక్టర్‌ని ఇంక్లూడింగ్ చేసి సో, అక్కడ ఒక స్టోరీని అల్లిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ సినిమాలో గూడా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బావుంటాయి. బట్ కాకపోతే ఔట్‌డోర్ షూట్స్ చాలా తక్కువ చూపిచ్చారు. ఓన్లీ ఒక 4, 5, 6 మెంబర్స్ మీదనే స్టోరీ రన్ అవుతుంటది. బట్ ఎక్కడ కూడా బోర్ కొట్టదనమాట. ఎందుకంటే డైలాగ్స్ అనేవి మనకంతా కనెక్ట్ అవుతుంటాయి. అండ్ సిద్దు జొన్నలగడ్డ యాక్టింగ్ బావుంది. హ్మ్, అండ్ రాశిఖన్నా గారి యాక్టింగ్ బావుంది. అండ్ శ్రీనిధి శెట్టి తన డైలాగ్స్ తక్కువ ఉన్నప్పటికీ తన ఎక్స్‌ప్రెషన్‌తోని చాలా బాగా హ్యాండిల్ చేసింది ఆ క్యారెక్టర్‌ని. సో, మొత్తం చూసుకుంటే నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. ఎందుకంటే ఈ లైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి ఫిల్మ్ ఇప్పటివరకి నాకింత కనెక్ట్ అయ్యే విధంగా అయితే ఏది అనిపించలేదు. ఓకే. మరీ అంత బాగా నచ్చకపోయినా గానీ ఇప్పుడున్న ఫిలిమ్స్‌లో బెస్ట్ ఫిల్మ్ అనే చెప్పాలి. అండ్ క్లైమాక్స్ అండ్ ఎండింగ్‌లో వచ్చే డైలాగ్స్ అండ్ బాయ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే డైలాగ్స్ ఎవరైతే వాళ్ళ అమ్మమ్మ ముసలి క్యారెక్టర్ ఉందో ఆ అమ్మాయి చెప్పే డైలాగ్స్ గానీ అవన్నీ కూడా మనకు చాలా బాగా కనెక్ట్ అవుతాయన్నమాట. సో, మీరు గూడా టైం లేకున్నా సరే టైం తీసుకొని ఈ ఫిల్మ్ చూడండి. మీకు గూడా నచ్చుతుందని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'అవిహితం'. ఈ 'అవిహితం' అనే ఫిల్మ్ తెలుగులో చెప్పాలంటే అక్రమ సంబంధం అన్నట్టు. ఇది అడల్ట్ వాళ్ళే చూడాలి. చిన్న పిల్లలు చూడకుండా చూసుకోండి. ఎందుకంటే పెద్దగా ఏమి ఉండదు అక్కడ. బట్ కాకపోతే చూపిచ్చే సీన్ అనేది కొంచెం అడల్ట్ లాగా ఉంటది. సో, అడల్ట్ సీన్ బేస్ చేసుకొనే సినిమా మొత్తం నడుస్తుంటది. ఎక్కువ లేదనమాట ఇది. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ 40 మినిట్స్ ఏమో ఉంది ఈ ఫిల్ము. బట్ కాకపోతే ఇలాంటి లైన్ మీద ఒక సస్పెన్స్ అనేది క్రియేట్ చేసి ఆ సస్పెన్స్‌ని లాస్ట్ వరకు తీసుకెళ్ళి అక్కడ రివీల్ చేసే విధానం అనేది నాకు బాగా నచ్చింది. అండ్ ఆ లైన్ మీద ఒక్కొక్క క్యారెక్టర్స్ బయటికి వస్తూ వాళ్ళు ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తారు, అలాంటి సీన్ వాళ్ళు చూసినప్పుడు అండ్ అలాంటి సీన్ గురించి వాళ్ళకి తెలిసినప్పుడు ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తారు, ఇలాంటి దాని మీద చూపించిన విధానం నాకు బాగా అనిపించింది అండ్ కొత్తగా అనిపించింది. అండ్ అక్రమ సంబంధాల గురించి కొన్ని డైలాగ్స్ కూడా చూపిస్తారు. అండ్ అది కూడా బాగా నాకు మంచిగా అనిపించిందనమాట. అంటే పాజిటివ్ వేలోనే. సో, మీరు గూడా చూడండి గైస్. నాకైతే స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఈ ఫిల్మ్ కనెక్ట్ అయింది కాబట్టి ఈ ఫిల్మ్‌ని మీకు రికమెండ్ చేస్తున్నాను. నాకైతే నచ్చింది. మీరు కూడా చూడండి. మీకు కూడా నచ్చిద్దని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'ఢిల్లీ క్రైమ్ 3' వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ వచ్చేసి ఆల్మోస్ట్ 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 50 మినిట్స్ వరకు ఉంటుంది ఈచ్ ఎపిసోడ్. ఇది వచ్చేసి అమ్మాయిలకు సంబంధించిన కిడ్నాప్ అంటే మన ఇండియాలో ఒక ఇయర్‌కి ఆల్మోస్ట్ 3,00,000 పీపుల్ కిడ్నాప్ అయిపోతున్నారు. సో, వాళ్ళెక్కడికెళ్తున్నారు ఏంటి అనే దాని మీద వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని ఛేదించి వాళ్ళని పట్టుకునే వెబ్ సిరీస్ అనమాట. నాకైతే ఓకే. పర్లేదులే ఇప్పుడున్న సినిమాలు లేకపోతే ఈ వెబ్ సిరీస్ పెట్టుకొని చూడొచ్చు అని అనిపించింది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎక్కడ కూడా మనకు బోర్ ఫీల్ అనేది రాదు అన్నమాట. అండ్ కాకపోతే కొంచెం వెబ్ సిరీస్ కాబట్టి మీకు తెలుసు కదా! వెబ్ సిరీస్ అనేవి కొంచెం స్లోగా ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చూడండి. మీకు కూడా నచ్చుతదని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. నాకైతే మరీ తీసి పడేసేలాగా లేదు. అలా అని చెప్పి మరీ ఔట్‌స్టాండింగ్ అని లేదు. ఓకే. ఓకే. అని అనిపించింది. ఎందుకంటే పెర్ఫార్మెన్స్ గానీ, డైరెక్షన్ గానీ అండ్ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు గానీ ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా డైరెక్ట్ పాయింట్‌ని తీసుకొని అక్కడి నుంచి మనకి చూపించే స్క్రీన్ ప్లే గానీ అన్నీ కూడా నాకు బాగా నచ్చాయన్నమాట. సో, అందుకని ఈ వెబ్ సిరీస్ కూడా మీకు రికమెండ్ చేస్తున్నాను. మీకు టైం ఉండి బోర్ కొడితే మాత్రం ఈ వెబ్ సిరీస్ కూడా చూడండి. మీకు కూడా నచ్చుతదని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, ఇది గైస్ మన రివ్యూ. ఈ వారంలో మీరు తప్పకుండా చూడవలసిన ఫిల్మ్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి 'కేరామ్' చూడండి. ఫ్యామిలీ అందరూ కలిసి బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'మిత్రమండలి' చూడండి బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'ఏనుగు తొండం ఘటికాచలం' కంటెంట్ గురించి చూడండి, డైలాగ్స్ గురించి చూడండి బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'తెలుసు కదా' ఈ ఫిల్మ్ కూడా చూడండి. లవ్ అండ్ రొమాన్స్ డ్రామా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'అవిహితం' ఇదొచ్చేసి అడల్ట్ సినిమా. ఈ సినిమా కూడా స్టోరీ కంటెంట్ కోసం మీకు రికమెండ్ చేస్తున్నాను. ఈ సినిమా కూడా బాగుంటుంది. అండ్ ఇంకా మీకు బోర్ కొడుతుందంటే 'ఢిల్లీ క్రైమ్ 3' వెబ్ సిరీస్ పెట్టుకొని చూడండి. మంచి టైం పాస్ అవుతుంది. సో, ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానెల్‌లో కంటెంట్ గమనించండి. నచ్చితే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానెల్. థాంక్ యూ. బై.